మీ పార్టీలన్నీ గంగలో పడినాయి. మీ రాజకీయాలు మీరు ఎట్టన్నా చేసుకోండి. ప్రజలను ఎందుకు లాక్కుంటారండి మీ రాజకీయాల్లోకి? ఆంధ్ర వాడు, ఈంధ్ర వాడు మనం వేరే పాకిస్తాన్లో ఉన్నామా? తెలంగాణలోగా ఉంది, ఇండియాలోగా ఉంది. మీకు ఏదన్నా ఎవడన్నా ముడ్డిదాకా వస్తే సమస్య, అప్పుడు మీరు ప్రాంతాలు పేరు చేస్తారు. ఏమండి, తెలంగాణ తీసుకొచ్చారు సరే, ఏం చేశారు మీరు? ఒక ఎమ్మెల్యేలుగా ఏం ప్రాంతానికి ఏం డెవలప్ చేశారు? ఎక్కడ చేశారు? ఏం చేశారు? ఏ సమస్య గురించి పట్టించుకున్నారు? ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి చెప్తున్నాను. ఏ బస్ స్టాండ్కి ఏం చేశారు? బస్ స్టాండ్లు ఏమన్నా చక్కగా ఉన్నాయా? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఏం చేశారండి? అది పరిపాలన చేశారు కేసీఆర్ గారు. ఎమ్మెల్యేలుగా మీరు చేసింది ఏంటి? ఆ పార్టీల మీద కేసులు, ఈ పార్టీల మీద కేసులు, వీళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద కేసులు, నోటికి వచ్చినట్టు దూర్భాషలాడటం. మన తెలంగాణ సంస్కృతి అది కాదు. అన్ని కులాలు అందరూ కలిసి సఖ్యంగా ఉంటున్న తెలంగాణ జిల్లాని మీ రాజకీయ సౌలభ్యాల కోసం ఎక్కడికక్కడ మండలాలుగా చేశారు, ఎక్కడికక్కడ డిస్ట్రిక్ట్లు పనికిరాని వాటిని కూడా కలిపారు. ఏ ఒక్కరికన్నా రాజ్యాంగం మీద అవగాహన ఉందా? మీరు ఎన్నికైన శాసనసభ్యులు ఏ ఒక్క శాసనసభ్యుడైనా ఏ మంచి పనైనా చేశాడా? అధికార పక్షం తప్పు చేస్తే చేయాలి. ఇప్పుడు ఒక టీవీ న్యూస్ ఛానల్ అతను ఏదో మాట్లాడాడంటే కోర్టు పరంగా తెలుసుకోండి. మేము వెళ్ళి తంతాం, వాడిని తంతాం, వీడిని తంతాం. ఇదే మన తెలంగాణ. ఇది ఎవరన్నా వస్తారు ఇంకోసారి? అసలే రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, ఇంకా దరిద్రం చేసేస్తున్నారు, రెవెన్యూ రాకుండా చేస్తున్నారు. మీరు తెలంగాణ కోసం పాటుపట్ల ఎవరో ఒకళ్ళ వ్యక్తిగత ద్వేషాల కోసం ఆ పార్టీ నాయకులు, ఈ పార్టీలు నాయకులు పని పాట లేకుండా ఎట్లా పడితే అట్లా చేసుకుంటున్నారు. ఏం ముద్రించారండి? ఇప్పుడున్న అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అప్పుడు బీఆర్ఎస్లో టైంలో ఏం చేశారు?